నమస్తే అండి. ఈ వీడియోలో వచ్చేసరికి జియో ఎయిర్ ఫైబర్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని. సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏ లొకేషన్ లో అయినా కానీ ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది పనిచేస్తుంది అనమాట. అంటే ఇది ఎయిర్ ఫైబర్ వచ్చేసరికి పైన చిన్న బాక్స్ అనేది పెడతారనమాట. దాని నుంచే సిగ్నల్ అనేది మనకు వస్తుంది. సో నార్మల్ ఫైబర్ ఏంటంటే వైర్ లాగి వైర్ ద్వారా మనకు సిగ్నల్ అయితే వస్తుంది. బట్ ఇది వచ్చేసరికి ఎయిర్ ఫైబర్ అంటేనే జస్ట్ వైరింగ్ లేకుండా మనకి సిగ్నల్ అయితే వస్తుంది అనమాట. చిన్న బాక్స్ నుంచి, జస్ట్ లైక్ మన సిమ్ కార్డ్ లాగా అనమాట. చిన్న బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ నుంచి అయితే వస్తుంది అనమాట. ఏ లొకేషన్ అయినా పెట్టుకోవచ్చు. ఓన్లీ 5G వచ్చే ఏరియాలోనే ప్రెసెంట్ అయితే బిగిస్తున్నారు అనమాట. అది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఎయిర్ ఫైబర్ లో వచ్చేసరికి ఆల్ ఇన్ వన్ ప్యాక్ అండి. టీవీ ఛానల్స్ కానీ, ఓటీటీ అప్లికేషన్స్ కానీ, వైఫై కానీ, సెటప్ బాక్స్ కానీ అన్ని కలిపే ఇస్తున్నారు అనమాట. సో ఈ ఎయిర్ ఫైబర్ బిగించుకున్నారండి. జియో ఎయిర్ ఫైబర్ గురించి చెప్తున్నానండి. ఈ జియో ఎయిర్ ఫైబర్ బిగించుకుంటే కనుక మీకు టీవీ ఛానల్స్ అన్ని వస్తాయి అండ్ ఫ్రీగా సెటప్ బాక్స్ అనేది ఇస్తారు. అండ్ మనకి ఓటీటీ యాప్స్ ఉన్నాయి కదండి, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఈ ప్లాన్స్ బట్టి చేంజ్ అవుతున్నాయి అనమాట ఓటీటీ యాప్స్ అనేది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ కావాలనుకుంటే కనుక కొంచెం ప్రీమియం ప్లాన్స్ అయితే ఇవ్వాలి. అండ్ అవి వద్దనుకుంటే కనుక మీకు హాట్స్టార్, G5, సోనీ లివ్ ఇవన్నీ లో ప్లాన్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి టీవీ ఛానల్స్, ఓటీటీ అండ్ సెటప్ బాక్స్ ఇవన్నీ కలిపి అయితే ఇస్తున్నారు. సెకండ్ అడ్వాంటేజ్ అది. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ అయితే చాలా బాగుందండి. వెంటనే పికప్ చేస్తాం కానీ, ఏదైనా రెజల్యూషన్ కానీ వెంటనే అయితే ఇస్తున్నారు అనమాట. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఎయిర్ ఫైబర్ గురించి వెంటనే కాల్స్ అయితే రెస్పాండ్ అవుతున్నారు. అండ్ సిక్స్త్ అడ్వాంటేజ్ వచ్చేసరికి అన్లిమిటెడ్ డేటా ఇస్తున్నారండి. అన్లిమిటెడ్ డేటా అంటే మీకు స్పీడ్ ని బట్టి ఇస్తున్నారు అనమాట. 1000 GB దాకా ఒక స్పీడ్ అయితే ఇస్తున్నారు. అబౌవ్ 1000 GB తర్వాత ఇంకో స్పీడ్ అయితే వస్తుంది అనమాట. అండ్ సెవెంత్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఓన్లీ 1 year యాన్యువల్ ప్లాన్స్ వేయించుకునే వాళ్ళకైతే ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు అనమాట. ఇవి ఈ జియో ఫైబర్ లో, ఎయిర్ ఫైబర్ లో ఉన్న అడ్వాంటేజెస్. ఇప్పుడు వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడదాం. ఈ జియో ఎయిర్ ఫైబర్ లో ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సిగ్నల్ డ్రాప్స్ అండి. ఎప్పుడు పడితే అప్పుడు సిగ్నల్ డ్రాప్ అవుతుంది, అప్ అవుతుంది. సిగ్నల్ డ్రాపింగ్ ఇష్యూ అయితే చాలా ఉంది ఈ జియో ఎయిర్ ఫైబర్ లో. కస్టమర్ కేర్ కాల్ చేసి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అయితే ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది 5G సిగ్నల్ మీద బేస్ అయ్యి మీకు నెట్వర్క్ అయితే వస్తుంది. సో 5G ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఇది కూడా అంతే. జియో ఫైబర్ ఉంది కదండి, వైర్ కనెక్షన్, దానిలో అయితే ఎటువంటి సిగ్నల్ డ్రాప్స్ అయితే లేవు. ఈ ఎయిర్ ఫైబర్ అయితే ఉందో దానిలోనే సిగ్నల్ డ్రాపింగ్ ఇష్యూ అయితే ఉందన్నమాట. సెకండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఈ ఓటీటీ యాప్స్ అని ఇచ్చారు కదండి. ఈ ఓటీటీ యాప్స్ వచ్చేసరికి మనకి యాడ్లు వస్తాయి అనమాట. అంటే యాడ్స్ రాకుండా ఉండవు అనమాట. అదే యాడ్స్ వస్తూనే ఉంటాయి అనమాట. మనం మామూలుగా పర్చేజ్ చేసాం అనుకోండి, మీకు కనపడుతుండేది విత్ యాడ్స్, వితౌట్ యాడ్స్ అని చెప్పి. ఈ ఓటీటీ యాప్స్ అన్నిట్లో యాడ్స్ అయితే వస్తున్నాయండి. ఈ జియో ఎయిర్ ఫైబర్ తో మనకి ఫ్రీగా వచ్చాయండి. అండ్ ఈ మొబైల్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్స్ లో కూడా, మన మొబైల్ ఫోన్స్ లో కూడా ఈ ఓటీటీ యాప్స్ అనేవి వర్కింగ్ అవుతున్నాయి. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి అన్లిమిటెడ్ డేటా అంటున్నారు కదండి. ఈ అన్లిమిటెడ్ డేటా ఓన్లీ 1000 GB దాకా అనమాట. అబౌవ్ 1000 GB తర్వాత సేమ్ స్పీడ్ లో మీకు కావాలనుకుంటే కనుక పర్చేజ్ చేసుకోవాలన్నమాట. 1000 GB కింద అని ప్రైస్ ఉంది, మీకు పైన మెన్షన్ చేస్తాను ఎంత ప్రైస్. సో ఎక్స్ట్రా 1000 GB అనేది మనకు అయిపోతున్నప్పుడు పర్చేజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫోర్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి వీళ్ళు జియో జాయిన్ అని చెప్పి కాలింగ్ ఫీచర్ ఒకటి ఇచ్చారనమాట. సో ఎయిర్ ఫైబర్ లాంచ్ అయినప్పుడే చెప్పారనమాట, మీకు టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, సెటప్ బాక్స్ తో పాటు ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా మీకు ఇస్తామని చెప్పి అయితే చెప్పారు. సో ల్యాండ్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు కానీ ఆ ల్యాండ్ లైన్ అయితే వర్క్ అవ్వట్లేదండి. ఇది డైరెక్ట్ ల్యాండ్ లైన్ కాదు, జియో జాయిన్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫోర్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ల్యాండ్ లైన్ ఇష్యూ అండి. వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ, సెటప్ బాక్స్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కానీ ఏజెంట్ వచ్చేసరికి ఏం చెప్పారంటే, మేము ల్యాండ్ లైన్ కూడా ప్రొవైడ్ చేస్తాము, దీంట్లో మీకు మొబైల్లోనే ల్యాండ్ లైన్ కూడా వస్తుంది అనమాట అని చెప్పారనమాట. సో ఆ ల్యాండ్ లైన్ అనేది అయితే వర్కింగ్ అవ్వట్లేదు అనమాట. జియో ఫైబర్ లో అయితే వర్క్ అవుతుందండి, అది కూడా కొన్ని లొకేషన్స్ లోనే వర్క్ అవుతుంది. అండ్ జియో ఎయిర్ ఫైబర్ లో అయితే ప్రెజెంట్ అయితే ఎక్కడ వర్కింగ్ అయితే లేదు. సో వర్క్ అవునప్పుడు లేదని చెప్తే అయిపోయింది కదండి. ఇప్పుడు నేను యూజ్ చేస్తూ నియర్లీ 10 months అయితే దాటేసింది. 10 months నుంచి అయితే వాళ్ళు రెస్పాన్స్ కూడా అవ్వలేదు అనమాట దీని గురించి. ఈ ల్యాండ్ లైన్ కనెక్షన్ గురించి అయితే ఆప్షన్ ఇంకా రాలేదు వస్తుంది, ఫ్యూచర్ లో వస్తుంది అని చెప్తూనే ఉన్నారు తప్ప
ఆప్షన్ అయితే రాలేదన్నమాట, ల్యాండ్ లైన్ ఆప్షన్ అనేది. ఇచ్చేటప్పుడు మాత్రం సేల్స్ కోసం ఇవన్నీ చెప్పారు. బట్ సేల్స్ పర్సన్ వచ్చేసరికి చెప్పారనమాట, మామూలుగా ఇట్లా ల్యాండ్ లైన్ ఫ్యూచర్ కూడా ఉంది, అండ్ మేము యాడ్స్ లో కూడా చూసాము ల్యాండ్ లైన్ ఫ్యూచర్ ఉందని చెప్పారు. బట్ ఇప్పుడైతే 10 months అవుతుంది, ఇంతవరకు అయితే ల్యాండ్ లైన్ ఫ్యూచర్ అనేది ఇంకా ఎనేబుల్ అయితే చేయలేదు. ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి, వన్స్ వైఫై బిగించుకోవాలంటే కనుక స్టార్టింగ్ లో వచ్చేసరికి 6 months వేపియాలి, లేదా 1 year యాన్యువల్ ప్లాన్ అయితే తీసుకోవాలన్నమాట. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈవెన్ 1 month తీసుకునే వాళ్ళకి కూడా ఫ్రీ ఇన్స్టాలేషన్ అనేది ఇస్తున్నారు, అండ్ 6 months తీసుకునే వాళ్ళకి కూడా ఫ్రీ ఇన్స్టాలేషన్. ఏ ప్లాన్ తీసుకున్నా కానీ ఫ్రీ ఇన్స్టాలేషన్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు 1 year పెట్టి ఫ్రీ ఇన్స్టాలేషన్ తీసుకున్న వాళ్ళకి ఇంకా డిఫరెన్స్ లేదు కదా, ఇస్తున్నారు, అది మంచి పాయింటే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి, ఇప్పుడు మీరు యాన్యువల్ ప్లాన్ తీసుకున్నారు, మీకు ఆ ఏరియాలో సిగ్నల్ డ్రాపింగ్ ఇష్యూస్ కానీ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీరు మాకు ఇంకా వైఫై వద్దు 1 month లోపల కానీ 1 month తర్వాత కానీ ఎన్ని మంత్స్ అయినా కానీ మీకు రీఫండ్ అనేది రాదనమాట. మీరు ఇక్కడ యాక్చువల్ గా పే చేసేది 1 year మొత్తానికి కలిపి ముందే పే చేస్తారనమాట. బట్ మీకు మధ్యలో డ్రాప్ అవుదాం అనుకుంటే కనుక మీకు మనీ అయితే రీఫండ్ రాదండి. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. విలేజెస్ అండ్ అవుట్స్కట్ ఏరియాస్ లో అయితే సర్వీస్ అయితే అంత బాగాలేదండి, అండ్ సిగ్నల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఎయిర్ ఫైబర్ ని పెట్టించుకోవాలనుకుంటే కనుక మీకు 5G, మీ మొబైల్ 5G సిగ్నల్ బాగుంటేనే పెట్టియండి. వాళ్ళు చెక్ చేస్తారు, ఏజెంట్స్ వచ్చినప్పుడు చెక్ చేస్తారు, బాగుందంటేనే బిగిస్తారు. ఒకవేళ మీరు కూడా చెక్ చేసుకోండి, వాళ్ళు ఆ సేల్స్ కోసం వాళ్ళు ఏదైనా చెప్తారు, బట్ మీరు కూడా చెక్ చేసుకోండి, మీ మొబైల్లో 5G సిగ్నల్ బాగా వస్తుంటేనే మీరు ఈ ఎయిర్ ఫైబర్ అయితే తీసుకోండి. అండ్ ఫైనల్గా ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనుకుంటే, నా ఒపీనియన్ చెప్తున్నాను. మా ఏరియాలో వచ్చేసరికి ఎటువంటి కనెక్షన్స్ అయితే లేదండి, ఎయిర్టెల్ కానీ BSNL కానీ ఎటువంటి ప్రైవేట్ కూడా లేదు వైరింగ్ లాగడానికి. ఓన్లీ ఆ టైంలో నాకు జియో ఒకటే కనబడింది, జియో తప్ప ఇంకే నెట్వర్క్ లేదనమాట వైఫై ప్రొవైడ్ చేయడానికి. సో అక్కడైతే నాకు బాగా హెల్ప్ అయింది జియో వల్ల. సో మీ ఏరియాస్లో ఏమీ లేనప్పుడు మాత్రం ఈ జియో అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్యూచర్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఆ టీవీ ఛానల్స్ కానీ ఇవన్నీ. సో నా అభిప్రాయం అయితే చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా జియో ఎయిర్ ఫైబర్ గురించి మరిన్ని విషయాలు అయితే తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.